తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బడా కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించడంతో పాటు స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. కేవలం 1-2 రంగాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. Everybody move back! Everyone move back! Back up! Back up! Back up! Back up! You need to back up! Back up! Back up! Man, you guys gotta sit back a little bit. Back up! Side, this one. ఇందులో భాగంగానే 4 ఏళ్లకు షార్ట్ టర్మ్ ప్రణాళికతో పాటు 2050 మెగా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించింది. తద్వారా ప్రైవేట్ సెక్టార్లో ఏటా కనీసం 10 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూములు, వాతావరణ పరిస్థితులకు తోడు తాము ఇస్తున్న సత్వర అనుమతులు, ఇతరత్ర ప్రోత్సాహకాలు కలిసి వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. Everybody move back! Everyone move back! Back up! Back up! Back up! Back up! You need to back up! Back up! Back up! Man, you guys gotta sit back a little bit. Back up! Side, this one. Back up. Back up. Alright, move over! Move over! Move over! Move over! Back up. రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీలు నెలకొల్పేందుకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, సౌత్ కొరియా పర్యటనకు బయలుదేరారు. ఆయా దేశాల్లో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. తిరిగి ఈ నెల 14న హైదరాబాద్ చేరుకోనున్నారు. Man, you guys gotta sit back a little bit. Back up. తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే ముందుగా రాజధాని హైదరాబాద్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ ప్రక్షాళన, RRR విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా పరిధిలోని 300 ఎకరాల్లో 2000 కోట్లతో జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? సీఎంతో పాటు ఇంకా ఎవరెవరు అమెరికా వెళ్లారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెళ్లారు. ఈరోజు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెళ్తున్నారు. నిన్న ముఖ్యమంత్రితో పాటు సిఎస్ శాంతి కుమార్ తో పాటు ఐటీ సెక్రటరీ జయశంకర్ మరికొంతమంది అధికారులు, సీఎం అధికారులు సీఎం వెంట వెళ్లారు. అయితే పెట్టుబడుల లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. నిన్న ప్రారంభమైన ఈ పర్యటన ఇటు అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో కూడా వీరి పర్యటన కొనసాగనుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఇటీవల చెప్తూ వస్తుందో ఇటు ఐటీతో పాటు వైద్యం, లైఫ్ సైన్సెస్, ఇటు
ఆహార శుద్ధి ఈ రంగాల్లో పెట్టుబడులు దాదాపు ఈ టూర్ లో 16,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా ప్రభుత్వం సంప్రదింపులు జరపనుంది. తీసుకురావడానికి ఒప్పందాలు చేసుకున్నది ఇప్పటికే శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా తెలపడం జరిగింది. ఈ రోజు ఆయన అమెరికా బయలుదేరి వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఒక ప్రణాళిక హైదరాబాద్ కు పెట్టుబడులు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి అంతర్జాతీయ ప్రమాణాలతో అని చెప్పి ఇప్పటికే వాళ్ళు మాటలు చెప్తూ వస్తున్నది. ఇప్పటికే ట్రై సిటీస్ హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ఉన్న నేపథ్యంలో వీటిని కాకుండా ఒక 4th సిటీని ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సిటీని ఏర్పాటు చేయాలి, పెట్టుబడులను ఆకర్షించాలని కొత్తగా ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలోనే ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా ఆల్రెడీ శంకుస్థాపన చేసింది ముచ్చర్ల ప్రాంతంలో. ఆ ప్రాంతాన్ని ఒక 4th సిటీగా డెవలప్ చేయాలని చూస్తుంది. దాదాపు 4,000 ఎకరాల్లో ఈ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇది సిటీకి ప్రస్తుతం ఉన్న సిటీకి తూర్పు భాగంలో ఉండబోతుంది. అటు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉన్న నేపథ్యంలో అటు పోర్ట్ ఏరియా కూడా దగ్గరగానే ఉంది సిటీ. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలన్నీ పెంచనున్నారు. ప్రభుత్వం దీంతో కొన్ని ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, దానికోసం స్థలం కేటాయింపు 100 ఎకరాలలో, తర్వాత ఇతర మౌలిక సదుపాయాల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా సంబంధించి స్పోర్ట్స్ స్టేడియం అంతర్జాతీయ స్థాయి BCCI ఆయన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒప్పించానని చెప్పారు. అంటే ఇట్లా ఎవరైనా వచ్చినా అటు ముచ్చర్ల 4th సిటీకి రావాలి అనే భావన కలిగేలా ఒక అద్భుతంగా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అయితే ఒక దృఢ లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడ పెట్టేయాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇటు అమెరికా పర్యటనలో భాగంగా పెట్టుబడుల లక్ష్యంగా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే శ్రీకాంత్ ఇప్పుడుకున్న 3 సిటీస్ నే కాకుండా ఫ్యూచర్ సిటీని కూడా త్వరగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పెట్టుబడులు పెట్టించడానికి ముందుకు వెళ్తుందని చెప్పి మనం భావించవచ్చా? ఎగ్జాక్ట్లీ సీఎం పదే చెప్తూ వస్తున్నారు. ఈ సిటీస్ మనం ఇప్పుడు రెగ్యులర్ గా ఫేస్ చేస్తున్న ఇష్యూస్ చూడొచ్చు. ఈ 3 నగరాల్లో అయితే సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాల్లో జనాలు విపరీతంగా జనాల రద్దీ పెరిగిపోయింది. మనం రెగ్యులర్ గా ట్రాఫిక్ చూస్తున్నాం. బెంగళూరు సిటీ లాగా ఇట్లా ఈ ప్రాంతంలో కంజెస్టెడ్ ఏరియా లాగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్నా వ్యయంతో కూడుకున్నది. ఇక్కడ వేరే ఇతర ఏదైనా కట్టడాలు జరపాలన్నా ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయితే 4th సిటీని డెవలప్ చేయడం వల్ల ఇక్కడ వచ్చే ఏదైతే రద్దీ ఉందో దాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా జనాలు మిగతా అప్డేటెడ్ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలనేది ప్రధానంగా. ఇప్పటికే మూసీ నదిని కూడా డెవలప్ చేస్తున్నారు దాన్ని ఎక్స్పీరియన్స్ నది నేపథ్యంలో. అయితే 4th సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలనేది రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది. ఓకే, రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఇక అదే సమయంలో 1,00,000 కోట్ల పెట్టుబడితో 10 ఫార్మా విలేజ్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అనుసరించిన కేంద్రీకృత విధానాల వల్ల పారిశ్రామిక అభివృద్ధి మొత్తం హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఏరియాలకే పరిమితమైంది. దీనివల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గుర్తించిన సర్కార్ కొత్త పరిశ్రమలను హైదరాబాద్ నుంచి పట్టణాలకు, రూరల్ ఏరియాలకు విస్తరించాలని యోచిస్తోంది. Give me my flowers. I need my flowers. ప్రధానంగా రాజధాని చుట్టూ 150 కిలోమీటర్ల పరిధిలో ORR నుంచి RRR మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచిస్తుంది. ఈ ప్రాంతంలో IT, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టించేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇండస్ట్రీస్, IT శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి అమెరికా, సౌత్ కొరియా టూర్ కు బయలుదేరి వెళ్లారు.
ఈ ఏడాది జనవరిలో సీఎం దావోస్ పర్యటనలో 40,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో అదే ఊపులో బయో ఏషియా సదస్సును కూడా ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. ఇక ఇప్పుడు చేపడుతున్న విదేశీ పర్యటనల ద్వారా 16,000 కోట్ల పెట్టుబడులు తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. Everybody move back. Back up.